Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 29వ పర్ష అఖారై మోత్. అఖారై మోత్ అంటే మరణం తరువాత అని అర్థం. సఫర్ తోరా నందు ఇది 29వ పర్ష. సఫర్ వైక్రా నందు లేదా లేవియ కాండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్షా యొక్క 5వ అలియా వాక్య భాగములు సఫర్ వైక్రా లేదా లేవియ కాండము 17వ అధ్యాయము 8 నుండి 18వ అధ్యాయము 5వ వచనం వరకు. పర్షత్ అఖారై మోత్ యొక్క 5వ అలియా సరైన ఆరాధనను నిర్ధారించే నియమాలను కొనసాగిస్తూ నైతిక ప్రవర్తనను పరిచయం చేస్తుంది. ఇజ్రాయేలీయుడు లేదా నివాసిత పరదేశి దహన బలి లేదా ఇతర బలిని అర్పించాలనుకుంటే దానిని మిష్కాన్ గుడారం వద్ద మాత్రమే అర్పించాలి. వేరే చోట అర్పిస్తే వారు ప్రజల నుండి తొలగించబడతారు. ఇది కేంద్రీకృత ఆరాధనను బలపరుస్తుంది. రక్తం తినడం ఖచ్చితంగా నిషిద్ధం, ఎందుకంటే రక్తం జీవాన్ని సూచిస్తుంది మరియు బలిపీఠంపై పరిహారం కోసం ఉపయోగించబడుతుంది. రక్తం తిన్న ఇజ్రాయేలీయుడు లేదా పరదేశి సమాజంలో నుండి తొలగించబడతాడు. వేటాడిన లేదా ఉచ్చులో చిక్కిన అడవి జంతువుల లేదా పక్షుల రక్తాన్ని ఖాళీ చేసి దానిని మట్టితో కప్పాలి. జీవం యొక్క పవిత్రతను గౌరవించాలి. సహజంగా చనిపోయిన లేదా జంతువులచే చీల్చబడిన జంతువును తినడం అశుద్ధతను కలిగిస్తుంది. స్నానం చేయడం మరియు బట్టలు ఉతకడం అవసరం. సాయంత్రం వరకు అశుద్ధంగా ఉంటుంది. ఈ విభాగం లైంగిక నీతిపైకి మారుతుంది. ఇజ్రాయేలీలు ఈజిప్ట్ మరియు కానాన్ యొక్క అనైతిక ఆచారాలను నివారించాలని, యావే నియమాలను పాటించాలని ఆదేశిస్తుంది. ఇవి విధేయత ద్వారా జీవాన్ని నిర్ధారిస్తాయి. ఈ నియమాలు పవిత్రత, జీవం యొక్క గౌరవం మరియు యావే ఆజ్ఞలకు విధేయతను ఉద్ఘాటిస్తాయి. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ ఈ అశ్వా మెస్సే నామం పేరిట షలోమ్ లెహిత్రో. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.